డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో దరిద్రం నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాజరై రిబ్బన్ కట్ చేసి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల నుంచి ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు, ఆరోగ్య సలహాలు అందిస్తున్నారు. దర్శి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నియోజకవర్గంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సేవలు ప్రశంసనీయమని 2029 ఎన్నికల్లో దర్శిలో తెలుగుదేశం పార్టీని 100% గెలిపించుకుంటామని అన్నారు. అది అన్నా మీరు 6 రాయండి. మీరు దేనికి సంబంధించిన జనాన్ని కూడా చెప్తే అదే లైన్లో సంబంధించి మేడం మీరు కొంచెం వెనక్కి రండి. మీరు ఎందుకు కొంచెం ఎదుర్కొన్నారు ఇంకా సార్ 1 మినిట్ అందరూ వస్తారు. బాగుందిగా కొద్దిగా
मास्टर को सर बहुत प्रेम ప్లేట్ ప్లేట్ ఒకటో నెంబర్ రోపీ కాడికి వెళ్ళండి. మీరు ఒకటో నెంబర్ రోపీ కాడికి వెళ్ళండి. प्रेम पड़ता వెనక తీసుకున్నా నమస్కారం. ఈరోజు దర్శి నియోజకవర్గంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం దర్శి ప్రజల కోసం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దర్శి ప్రజల ఆరోగ్యం బాధ్యత. ఎట్లయితే ప్రజలందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు 14 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్తో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశాము. ఇక్కడ క్యాంప్ ద్వారా అందరికీ ఓపీ కన్సల్టేషన్ కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ, ఏదన్నా స్కానింగ్ ప్రొసీజర్స్ కానీ, లేదా రేపు వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ అవసరమైనా ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ ద్వారా, లేదా కార్డు సౌకర్యం లేక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నా హాస్పిటల్ ద్వారా ఉచితంగా సేవలు అందించబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ లాస్ట్ 6 monthsలో నాతో పాటు దగ్గరగా ప్రయాణించిన కొంతమంది వ్యక్తులు స్ట్రోక్ని, గ్యాస్కి కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రోక్తో మరణించడం, అలాగే క్యాన్సర్లు కూడా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో క్యాన్సర్లు కూడా అధికంగా వస్తున్నాయి. మనం ఏంటంటే మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా ముందస్తు పరీక్షలు చేసుకుంటే ఎన్నో సమస్యల్ని మనం అది రిస్క్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. మన హెల్త్ని, మన ప్రాణాలని కాపాడుకోవచ్చు. మన కూటమి ప్రభుత్వం చూస్తే అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి ప్రజలకి ఎంతో సేవ చేయాలి, ప్రజలకు అన్ని రంగాల్లో అన్ని అందుబాటులో ఉండాలనే విధంగా అట్లే గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. స్ట్రోక్కి సంబంధించిన ఇంజెక్షన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటున్నాయి, ఖరీదైన ఇంజెక్షన్. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి మనకు కొంత సమయం దొరుకుతుంది. అలాగే నిన్న చూస్తే హెచ్పివి క్యాన్సర్ ఈ మధ్య కేసెస్ బాగా పెరగటం వల్ల హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి ప్రైమ్ పిహెచ్సిలో అందుబాటులోకి తీసుకురావడం, అట్లాగే కొంత 14 years అట్లా పిల్లలకి ఆ క్యాన్సర్ ఇంజెక్షన్స్ ఇస్తే కనుక, క్యాన్సర్ ప్రివెన్షన్ ఇంజెక్షన్స్ భవిష్యత్తులో ఎన్నో క్యాన్సర్ సంబంధిత లక్షణాలు కానీ, ఆ రోగులు కానీ, డిసీజెస్ కానీ రాకుండా తప్పకుండా హెల్ప్ అవుతుంది. నేను కూడా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని గత కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. బట్ అది ప్రభుత్వం నుండి రావటం చాలా, డాక్టర్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇది సంవత్సరంలో కనీసం 20 కేసులు క్యాన్సర్ కేసెస్ నా ఓపీలో చూస్తున్నాం గర్భసంచికి సంబంధించి. ఇట్లా హెల్త్ మీద కూటమి ప్రభుత్వం కొన్న కన్సర్న్, అదే మాకు ఇన్స్పిరేషన్. ముఖ్యంగా సోదరి గొట్టిపాటి లక్ష్మి గారు మరియు డాక్టర్ లలిత్ గారి ఆధ్వర్యంలో ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ పెట్టడాన్ని స్వాగతిస్తూ, ముఖ్యంగా ఈ వెనుకబడ్డ ప్రాంత ప్రజల్ని ఏదో విధంగా ఆదుకోవాలి, వారి చేతనైన విధంగా సాయం చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతాల్లో మామూలుగా ఎవరైనా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ప్రజలకు దూరంగా కనపడరు, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ వీళ్ళు ఆ విధంగా కాకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు వారి చేతనైన విధంగా, మేము కూడా ఒక్కోసారి భయపడతాం, ఎమ్మెల్యేలకు ఉండి నిధుల కోసం వారు తిరిగే విధానం చూస్తే మాకే భయం వేస్తుంది. ఆ విధంగా ప్రజాసేవ చేయాలి. ఎందుకంటే వాళ్ళది వారసత్వంగా వచ్చిన నిధి కాబట్టి, అనుభవంతో కూడిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చక్కగా దర్శిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిస్తే డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి అక్కడ గొడవ చేయడం జరుగుతూ ఉంది. నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తే డిగ్రీ కాలేజ్ ఉంది, ఈ అమ్మాయి మళ్ళీ డిగ్రీ కాలేజ్ అడుగుతుంది ఏందమ్మా అంటే, అది కాదు స్కూల్ గదుల్లో నడుస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఎంత ప్రతి విషయాన్ని కూడా క్లీన్గా తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వాళ్ళు చేసేదాన్ని అభినందిస్తూ, మరి వెనకబడ్డ హాస్పిటల్కి పోతే
జోబులు కాలే పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేసుకోవాలంటే అక్కడ పడిగాపులు కాసి డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ అటువంటిది కాదు, మా ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ మరి ప్రతి సంవత్సరం చేస్తున్నారు, ఇప్పుడే తెలియజేస్తున్నారు. ఈ శిబిరాల ద్వారా కొంతమంది ఆర్థిక భారం వల్ల, కానీ ఈ శిబిరంలో ఉచితం అనేటప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి చాలా మంది తెలియని జబ్బులు కూడా ఈరోజు బయటపడే పరిస్థితి ఉంటుంది. ఇంత చక్కగా నిర్వహిస్తుంది, ఎందుకంటే ఇది అవసరం కూడా. దీన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ చేసి ఒక కార్పొరేట్ స్టైల్లో తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఇప్పుడు జరుగుతున్న ఎన్టీఆర్ వైద్య భరోసా ద్వారా కానీ మిగతా ఏ కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా చేస్తుంది. రాబో రోజుల్లో మెడికల్ క్లైమ్స్ కూడా 25 లక్షల రూపాయల వైద్యం కూడా ఉచితంగా చేయాలని సంకల్పం జరుగుతోంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుంటాం. నాకు తెలిసి మీ నియోజకవర్గానికి దాదాపు 7 నుంచి 8 కోట్ల పైన డబ్బులు ఇచ్చి ఉండాలి. మరి ఆ విధంగా ప్రతి పేదవాడికి వాడి కష్టంలో ఎంతో కొంత తోడ్పాటుగా ఉండి చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళా తిరిగి 2029లో గెలిపిస్తారు. మరి ఈ స్థానాన్ని అయితే 100% ఈసారి మేము గెలిపించుకునే దానికి సాయశక్తులు కృషి తెలియజేస్తూ